విరహితమగు గతిని ఏ బ్రతుకును భరింపజాల ప్రాణ వియుక్తి. నేను బతికి లాభం లేదు, ఇన్ని కష్టాలు ఉన్నా కూడాను ఆయనేమో భర్తేమో అర్పించిపోయా, నేను బ్రతుకుంటే ఏం చేయాలి, కనుక నేను ఇక బ్రతకలేము, ప్రాణవియోగం ఇందుకై మంచిది అని కృత పుణ్యస్థితి నలుగేపతిగా జన్మించు విరహవర్జిత అని చెప్పి నేను అంటే పరిత్యాగం చేసి మళ్ళీ తర్వాత జన్మలోనైనా నేను గెలుస్తాను అన్నట్టుగా వీటిలో తర్వాత చివరకు అంతట్లో మహర్షులు వాళ్ళు వీళ్ళు కనిపించారు. అక్కడ మా వ్యక్తిగా విచారించి అమ్మ నువ్వు ఈ మార్గం అనుకో నీకు జరుగుతుంది అని చెప్పినప్పుడు అయితే ఇది ఆ సందర్భంలో వెళ్ళింది అక్కడికి చేరినప్పుడు తండ్రి గారికి చేరింది. అప్పుడు ఆయన వీళ్ళు వీళ్ళకి మళ్ళీ జరిగే ఉపాయం చేసేట్టుగా ఉపాయ విధానాల నుంచి ఏర్పాటు చేశారు. నలుడికి సర్పదంశుందరి కర్కోడ కూడా నేను రాదు అంటే ఆగరాదు కోరికాడు అంటే